అదన్నా పోదాం. నిన్ను ఇడిచిపెట్టా, నిన్ను చంపుతా. నన్ను ఆసుపత్రికి తీసుకుపోండ్రా. నేను తీసుకుపోతాను. ఏంటి మళ్ళీ వచ్చాడు నా దగ్గరికి? తమ్ముడు, నీకు తెలుసు కదా నాదేం తప్పు లేదు. సూరికి సారీ చెప్పానని చెప్పు. నేను చదువుకోవడానికి వచ్చాను. పిల్లలకి రేపు ఎగ్జామ్ ఉంది. అమ్మని తిడితే ఎవరికన్నా కోపం వస్తుంది. ప్లీజ్ సూరికి కొంచెం అర్థమయ్యేలా చెప్పు. చెప్తాను. మీరేదో చెప్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఏం చెప్తున్నారో సరిగ్గా రిసీవ్ అవ్వట్లేదు సార్. కానీ మీరేం చెప్పినా మంచి కోసమే చెప్తారని ఇందాకే అర్థమైంది సార్. చిన్న హెల్ప్, అంబులెన్స్కి ఒక్కసారి ఫోన్ చేస్తారా సార్? లోపల ఏం పార్ట్సిగాయో అర్థం కావట్లేదే. తొడవని కదలమాకు. ఏమ్రా మందు తాగుతుంటే అంత అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేసిర్రు. సూర్యకాంత్ ఎవరికి రా గొడవైంది? ఉన్నాళ్ళేరా ఓ ట్యూషన్ మాస్టర్. ఏంది ట్యూషన్ మాస్టరా? ట్యూషన్ మాస్టర్ నారా కొట్టనీకి మమ్మల్ని పిలిచింది. చాలా కిరికిరి చేస్తుండ్రు ఆడు. ఆయనతో ఏంద్రా కిరికిరి? అక్కడ కాదురా, ఇక్కడ చూద్దాం రండి. లాకేస్తుంది, పైన చూడండి రా. ఏడ్రా వాడు? కనవలేదురా. వాడు దొరికాడా? ఇంకా లేదన్నా. రేయ్, సూర్యాన్ని కొడుతుంటే ఏం చేస్తున్నారా మీరు? మేము ఫుల్ గా దాగి వండుకున్నాం రా, కన్నా దాకి వెళ్ళిపోయింది మ్యాటర్. ఆ ట్యూషన్ మాస్టర్ గాని మీద ఈ నాటు బాంబు వేసి ఆ బోటి బయటికి లాగుతాను. అంతే మళ్ళా. నేను సూర్య నాకు సారీ చెప్పాను సార్. నేను అర్జెంట్గా ఢిల్లీ వెళ్ళాలి సార్, ఇంటర్వ్యూ ఉంది. ప్లీజ్. బాంబే రాడు మీద. సార్ 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 బాంబు ఎందుకు సార్? నాకు ఎగ్జామ్ ఉంది సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ 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 ప్లీజ్. రేయ్, ఏమంటున్నాడు రా వాడు? మీరేం చేసినా నన్నేం పీకలేడు అంటున్నాడు కాక. ఇప్పుడేమంటున్నాడు రా? నాతో పెట్టుకుంటే శాంతి లేచిపోతే అంటున్నా. పట్టుకోండి రావండి. జాగింగ్ చేస్తే షుగర్ రాదని మా ఫిగర్ చెప్పింది సార్. మీరు కంటిన్యూ చేయండి. ఏమని కొడుతున్నా మనిషిని కొడుతున్నా. నా పేరు కన్నా, నన్నందరూ కాన్ఫరెన్స్ కన్నా అంటారు. ఇనే ఉంటాం సార్. నేనేం చేయలేదు సార్. అతనే. ఏం చేయలేదా? సూరి ముఖం పగిలింది, వాడు కాన్ఫరెన్స్ ఉన్నాడు. మాట్లాడు సూరి. సూరి సారీ. ఏయ్ ఆగుబే. తమ్మి, పిల్లలు చెప్పిండ్రు నీ గురించి. నువ్వు బాగా చదువు చెప్తే వాళ్ళు పాస్ అయినరని.
నీకెందుకు చెప్పి లొల్లి? సార్ ప్లీజ్ సార్, రేపు ఢిల్లీ ఆ, ఓకే ఓకే, ఏం లేదు. నువ్వు సీదా వచ్చి మన సూరిగానికి సారీ చెప్పి వెళ్ళిపో. ఇదే నేను నీకిచ్చే ఆఫర్. సారీ నాకు కొత్తనా. ఏ సూరి, నువ్వు ఆగురా, నేను మాట్లాడుతున్నా కదా. తమ్మి, నువ్వు సారీ చెప్పి పోయేటప్పుడు నీ కుడి చేతుకున్న ఒకే ఒక ఎంకి రగొడతా. అదే నేను సూరికిచ్చే ఆఫర్. ఈ మ్యాటర్ అప్పుడే సెటిల్ అవుతుంది. హలో హలో, వాడు కట్ చేసిండు. అన్నా, ట్యూషన్ మాస్టర్ కోసం రాత్రి నుండి గల్లీ గల్లీ ఎత్తుకుతున్నామన్నా. యాడా కనపడలేదు. కనిపిస్తే ఫోన్ చేస్తా చూడు. సార్ మీరు చెప్పిన స్కూల్ దగ్గరకు వచ్చాను సార్. ఎక్కడున్నారు సార్ మీరు? స్ట్రైట్ గా వచ్చేయండి. ఇది చూడు, చేయి ఊపుతున్నాను. సార్ కనపడ్డారు సార్. పక్కూరు నుంచి వచ్చావా, మూసుకొని చదువుకున్నావా అన్నట్టు ఉండాలి. ఓవర్ యాక్షన్ చేస్తే ఇలాగే ఉంటది. సూరికి వెనక కన్నా ఉన్నాడు, కన్నాకి వెనకాల కార్పొరేటర్ ఉన్నాడు, కార్పొరేటర్ వెనక ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ అని ఒక పెద్ద పార్టీయే ఉంది. ప్రాణం పోకూడదు. జాగ్రత్త, ఎలక్షన్స్ రాబోతున్నాయి. పడేండ్రా బయట కానీ. ఇక మిమ్మల్ని డిస్టర్బ్ చేయండి సార్, ప్లీజ్ సార్. నేను ఢిల్లీ వెళ్ళాను సార్. నేను ఐఏఎస్ పాస్ అయ్యాను సార్. మా అమ్మ కల సార్, ప్లీజ్ సార్. ఫైనల్ ఇంటర్వ్యూ పెండింగ్ సార్. నేను ఒక ట్యూషన్ మాస్టర్ సార్. నన్ను ఏం చేయదు నేను నీకు మంచి ఆఫర్ ఇచ్చిన, నువ్వు నా ఫోనే కట్ చేస్తావా? సార్. వదిలేండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. రే లేపండి రావండి. కన్నా, అన్నకి మ్యాటర్ తెలీదు. ఇవ్వకపోతే పోయి చెప్పు. ఇంటర్వ్యూ సార్. నా ఏరియాకి వచ్చి మా వాళ్ళ మీదనే చేయి చేసుకుంటావా? నిన్ను వదిలేస్తాననుకుంటున్నావా? రేయ్, వాడి కుడి చేతి ఎముకని, ఛాతి ఎముకని ఇరిసేయండి రా. వద్దు సార్, ప్లీజ్ సార్. నన్ను వదిలేండి సార్, వెళ్ళిపోతాను సార్. ప్లీజ్ సార్, వదిలేండి సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నన్ను ఏం చేయకండి సార్, ప్లీజ్ సార్. నన్ను వదిలేండి సార్, బ్యాగ్లో ప్లీజ్ సర్టిఫికెట్లే. సార్. నా ఇంటి పారేయ్. సార్, ప్లీజ్ సార్. నా సర్టిఫికెట్స్ ఏం చేయకండి సార్, ప్లీజ్ సార్. సార్, ప్లీజ్ సార్. చెయ్యి వదలట్లేదు నా వీడు. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్, 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 ప్లీజ్ సార్, వదిలేండి సార్. వదిలేండి సార్, వెళ్ళిపోతాను సార్. ఊరోనికి సిటీ గురించి ఏం తెలుసురా? విని లేపి కాలువల బారేండ్రి. మునిగితే మోక్షాన్ని ప్రసాదించేది మనకున్న ఏ నది? గోదావరి నది. మొదలయ్యేది త్రయంబకేశ్వర్లో. పొడవు 1465 కిలోమీటర్లు. తెలుగు వారి దక్షిణ గంగ ఇది.